హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాననమాట. జెమినీ ఏఐ పిక్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. దానికి కామెంట్ సెక్షన్‌లో కొంతమంది ప్రాంప్ట్స్ కోసం అడుగుతుంటారు. నేను చెప్తున్నా అనమాట. కొంతమంది ప్రాంప్ట్స్ మాకెలా కాపీ అవుతుంది? మేమెలా కాపీ చేసుకోవాలి? మీరు కామెంట్‌లో పెడుతున్నారు కదా! ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది పాపం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన అట్లాంటప్పుడైతే ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎలా నేను చేసుకోవాలి ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండే. వాళ్ళ కోసం అయితే ఒక వీడియో చేసి పెడదామని చెప్పి చూపిస్తున్నాను. ఏం లేదండి. ఇప్పుడు ఒక వీడియో తీసుకోండి. ఇలా వీడియో ఉంది కదా! ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుంటారు కదా! ఈ ప్రాంప్ట్‌ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ చేసుకున్నారు కదా! మీరు ఇప్పుడు మళ్ళీ గూగుల్ క్రోమ్‌కి వెళ్ళి ఇక్కడ మీకు జెమినీ ఏఐ ఓపెన్ చేసి ఫోటో పిక్ ఓపెన్ చేసుకుంటారు కదా! అంటే ఫోటోస్ పెట్టుకొని ఉంటారు కదా! ప్రాంప్ట్ కోసం వచ్చినప్పుడు మీకు ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ లెన్స్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేసింది ఉంది కదా! ఆ స్క్రీన్ షాట్ చేసిన దగ్గర మీరు ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. మీరు ఇలా అది కాపీ చేసుకోవచ్చు. చూసారు కదా! కాపీ, లీజన్, ట్రాన్స్‌లేట్ అని ఎట్లా వచ్చాయి. ఇలా కాపీ చేసుకోవడమే. బ్యాక్‌కొచ్చేసేయండి ఇంకా. బ్యాక్‌కొచ్చేసి ఆ ట్యాబ్ క్లోజ్ చేసుకోండి. ఈ ట్యాబ్‌ని ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. చూసారు కదా! ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫోటో పెట్టేసి మీరు చేసుకోవచ్చు. ఇది చాలామంది పాపం తెలియక మేము స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మేమెలా కాపీ చేసి మేమెలా చేయాలి అది అని చెప్పి చాలామంది అడిగారు. సో, వాళ్ళ కోసం మీకు అర్థం కాలేదని చెప్పి అయితే నేను చేశా అనమాట. ఇలా అప్‌లోడ్ అవుతూ ఉంది ఫోటో అనేది. సెండ్ అయితే క్లిక్ చేసేసాను. చూసారు కదా! ఇంకా ఫోటో అనేది మనకి రెడీ అవుతూ ఉందనమాట. ఇది కపుల్ ఫోటో. నేను ఒక ఫోటోనే పెట్టినట్టున్నాను. ఇట్లా మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంది. సో, చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి గదండీ! ఆ ప్రాంప్ట్స్ అంటే మేమెలా కాపీ చేస్తూ ఒక్కొక్కటి పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరేం చేస్తారంటే, ఇక్కడ నోట్స్ అనే యాప్ అందరికీ ఉంటుంది నాకు తెలిసి ఫోన్‌లో. అక్కడ ఇట్లా నోట్స్ అనేసి వస్తాయి గదా! ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరిప్పుడు అక్కడ తీసుకున్నారు గదా! అది మొత్తం ఇలా కాపీ చేసి మీకు గుర్తుండడానికి ఇది దేనికి సంబంధించి 3డీ పిక్స్‌కి సంబంధించి జెమినీ ఏఐ అని పెట్టేసి మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చనమాట. చూసారా? ఇలా సేవ్ చేసుకుంటే ఆ నోట్స్ అనేది సేవ్ అయిపోతుంది. అంటే మీరు ప్రతిసారి మళ్ళీ దాంట్లోకెళ్ళి దాంట్లో కాపీ చేసేది ఏం లేకుండా ఒకసారి ఇక్కడ కాపీ చేసి పెట్టుకొని మీరు అలా కూడా చేసుకోవచ్చు. మేబీ ఇది డౌట్ అందరికీ క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదు అంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా వివరంగా మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. అలానే జెమినీ ఏఐ 3డీ పిక్స్ ఎలా చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో పెట్టున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా పెడతాను. మీరెవరైనా చూడాలి అనుకుంటే చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయి పిక్స్ అనేది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.